నమస్తే, వెల్కమ్ టు నెట్జెన్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్కి. మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే పేదరికం నుంచి బయటపడాలనే కోరిక మీలో మొదలైంది. కానీ నిజం ఏమిటంటే ప్రపంచంలో 90% మంది పేదరికంలోనే ఉంటున్నారు. ఎందుకు? డబ్బు సంపాదించడం రాకపోవడం కాదు, డబ్బు గురించి నిజం అర్థం చేసుకోకపోవడం. ఈరోజు నేను చెప్పబోయేది కొంచెం కఠినమైన సత్యాలు. వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి. రీజన్ 1, కంఫర్ట్ జోన్లో జీవించడం. చాలామంది పేదగా ఉండడానికి మొదటి కారణం సౌకర్యవంతమైన ప్రాంతంలో ఉండటం. చిన్నగా జీతం వస్తే సరిపోతుంది, చిన్న ఇంట్లోనే జీవిస్తాం, రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని అనుకోవడం. కానీ పేదరికం నుంచి బయటపడాలంటే నువ్వు అసౌకర్యాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఎదుగుదల ఎప్పుడూ సేఫ్ జోన్లో జరగదు. నువ్వు కొత్త పనులు నేర్చుకోకపోతే, కొత్త అవకాశాలు వెతకకపోతే అదే పాత జీతం, అదే పాత సమస్యలు మిగిలిపోతాయి. రీజన్ 2, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. స్కూల్లో మనకు సైన్స్, సోషల్, మ్యాథ్స్ అంటూ అన్ని పాఠాలు నేర్పిస్తారు, కానీ డబ్బు ఎలా పనిచేస్తుంది అని ఎవరూ నేర్పరు. కానీ చాలామందికి డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు, డబ్బు పెంచుకోవడం, డబ్బుని ఇన్వెస్ట్ చేయడం తెలియదు. ఫలితం ఎంత సంపాదించినా ఖర్చులు పెరుగుతాయి, పొదుపు మాత్రం శూన్యం. నిజం ఏమిటంటే డబ్బు కోసం పని చేయకుండా డబ్బు నీ కోసం పని చేయడం ఎలానో నేర్చుకోవాలి. రీజన్ 3, భయం, ఇతరుల అభిప్రాయం. పేదవాళ్ళలో ఎక్కువ మంది కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో ఆగిపోతారు. ఫెయిల్ అయితే ఎలాగా, ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే ఆలోచనలతో జీవితం గడుపుతారు. కానీ ధనవంతులు, వారు రిస్క్ తీసుకుంటారు, ఫెయిల్ అయినా మళ్ళీ లేస్తారు. విజయం అంటే ఫెయిల్ కాకపోవడం కాదు, ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ లేచే ధైర్యం కలిగి ఉండటం. రీజన్ 4, టైం విలువ తెలియకపోవడం. పేదవాళ్ళు ఎక్కువగా తమ సమయాన్ని టీవీ, సోషల్ మీడియా, గాసిప్లతో వృధా చేస్తారు. వారికి సమయం విలువ తెలియదు. కానీ డబ్బు ఉన్న వాళ్లకు ప్రతి గంట విలువ ఉంటుంది. నీ సమయాన్ని డబ్బు తెచ్చే పనులకే పెట్టాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, నెట్వర్క్ తయారు చేయడం, కొత్త అవకాశాలు వెతకడం. సమయం ఒకసారి పోతే తిరిగి రాదు, కానీ డబ్బు తిరిగి వస్తుంది. రీజన్ 5, షార్ట్ టర్మ్ థింకింగ్. పేదవాళ్ళు ఎక్కువగా ఈరోజు మాత్రమే ఆలోచిస్తారు. ఈ నెల జీతం, ఈరోజు ఖర్చు, అంతే. ధనవంతులు లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉండాలి అని ప్లాన్ చేస్తారు. మీ భవిష్యత్తు సెక్యూర్ కావాలంటే ఈరోజు కొంచెం త్యాగం చేయండి. షార్ట్ టర్మ్ ఆనందం కంటే లాంగ్ టర్మ్ విజయాన్ని ఎంచుకోండి. రీజన్ 6, నెగిటివ్ మైండ్ సెట్. నేను పేదవాడిని, నాకు అదృష్టం లేదు, నా పరిసరాలు చెడ్డవి, ఇవన్నీ మనసులో పెట్టుకుంటే మీ జీవితం అలాగే ఉండిపోతుంది. నీ ఆలోచనలే నీ భవిష్యత్తు. నీ మెదడుకు సక్సెస్ఫుల్ ఆలోచనలు ఇవ్వు. పుస్తకాలు చదువు, సక్సెస్ఫుల్ వాళ్ళతో టైం స్పెండ్ చేయి, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. కఠినమైన సత్యాల గురించి ఒకసారి రివైండ్ చేసుకుందాం. రీజన్ 1, కంఫర్ట్ జోన్లో జీవించడం. రీజన్ 2, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. రీజన్ 3, భయం అండ్ ఇతరుల అభిప్రాయం. రీజన్ 4, టైం విలువ తెలియకపోవడం. రీజన్ 5, షార్ట్ టర్మ్ థింకింగ్. రీజన్ 6, నెగిటివ్ మైండ్ సెట్. పేదరికం నుంచి బయటపడటం కోసం మొదట చేయాల్సింది మానసిక మార్పు. ఈ వీడియోలో చెప్పిన ఒక్కో పాయింట్ను మీ జీవితంలో అమలు చేయండి. నువ్వు మారితే నీ జీవితం మారుతుంది. ఈ కఠిన సత్యాలు నిన్ను బాధపెట్టినా ఇవే నిన్ను ధనవంతుడిగా చేసే మొదటి మెట్టు. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కలల జీవితం మీకోసం ఎదురు చూస్తుంది.